సరే మీ ఫస్ట్ సినిమా 'చావు కబురు చల్లగా' ఆ రిజల్ట్ డిసప్పాయింట్ చేసిందా? డెఫినెట్లీ అండి. 100% కదా! ఇప్పుడు మనం ఒకటి అనుకుని చేసిన తర్వాత అది అలా రీచ్ అవ్వలేదు, అలాంటి కైండ్ ఆఫ్ రెస్పాన్స్ రాలేదన్నప్పుడు ఖచ్చితంగా డిసప్పాయింటింగ్‌గానే ఉంటుంది ఇక. ఎక్కడ మీ అనాలిసిస్ ఏంటి? ఆ సినిమా ఎక్కడ తేడా జరిగింది? అంటే నాకు యాక్చువల్లీ వాసు గారు ఓ మాట అన్నారు, మన్నివాస్ గారు. సినిమా అంతా అయిపోయిన తర్వాత, ఒక సినిమా ఫ్లాప్ అయితే మనం కూర్చుని దాన్ని మొత్తం డీకోడ్ చేసి ఎస్ ఇందువల్లే ఫ్లాప్ అయింది అని అనుకుంటాం. కానీ అది రీజన్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, మనకు తెలీదు. నోబడీ నోస్ వై ఎ ఫిల్మ్ ఈజ్ సక్సెస్ఫుల్, నోబడీ నోస్ వై ఎ ఫిల్మ్ ఈజ్ ఎ ఫెయిల్యూర్ అంటిల్ అండ్ అన్లెస్ దట్ ఫిల్మ్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ బ్యాడ్. సో మనకేంటంటే నేను అనుకున్న కొన్ని థింగ్స్ ఉన్నాయి, అవి నిజమో కాదో అవేనో కాదో కూడా నాకు తెలియదు. అట్లీస్ట్ అకార్డింగ్ టు మీ ఐ హ్యావ్ మై రీజన్స్. నాకు అనిపించింది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము 'చావు కబురు చల్లగా' అనే టైటిల్ అనౌన్స్ చేసినప్పుడు ఆ టైటిల్ చాలా క్యాచీగా ఉంది, చాలా అట్రాక్టివ్గా ఉంది, చాలా ఇంట్రెస్టింగ్ ఉందని చాలామంది చెప్పారు, కోకీగా ఉంది అని. ఫస్ట్ షెడ్యూల్ షూట్ చేసిన తర్వాత కోవిడ్ వచ్చింది, చుట్టుపక్కల అందరూ చనిపోతున్నారు. సో తెలియకుండానే మైండ్లో ఒక నెగిటివ్ ఫీల్ సెట్ అయిపోతుంది. దేర్ వర్ మీమ్స్ ఆల్సో సేయింగ్ యూఎస్లో ఇంతమంది చనిపోయారు, 'చావు కబురు చల్లగా కలెక్షన్స్' అని ఎవరో మీమ్ చేయడం, ఇలాంటి కైండ్ ఆఫ్ మీమ్స్ కూడా ఉన్నాయి. ఐ డోంట్ నో వై పీపుల్ డిడ్ దట్, బట్ సో బేసిక్గా ఆ మూడ్ అంటే ఇప్పుడు మీకు నేను ఒక విషయం ఒక డే టైంలో అప్పుడే సన్ రైజ్ అయిన తర్వాత నేను మీకు ఒక మ్యాటర్ చెప్తే మీకు ఒకలా కన్వే అవుతుంది, మధ్యాహ్నం లంచ్ చేస్తూ చెప్తే నేను మీకు ఇంకోలా కన్వే అవుతుంది, సాయంత్రం ఒక బీచ్ దగ్గర వాక్ చేసుకుంటూ చెప్తే ఒకలా కన్వే అవుతుంది, రాత్రి మూన్ లైట్ డిన్నర్ చేస్తూ చెప్తే ఒకలా. సో అంబియన్స్ అండ్ మూడ్ అనేది అంత ఇంపార్టెంట్. సో రైట్ టైం అంటారు కదా, దట్ వాజ్ నాట్ ద రైట్ టైం ఫర్ దట్ ఫిల్మ్ ఏమో, బికాస్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ హ్యాపెనింగ్. ఎట్ ద సేమ్ టైం జెన్యున్గా కూడా చాలామంది అంటే ఒక శవాల బండి నడుపుకునే అతను ఒక చావు ఇంటికి వెళ్ళి చనిపోయిన అతని భార్యను ప్రేమించడం అనే కాన్సెప్ట్ డైజెస్ట్ అవ్వలేదు. అది వాళ్ళ తప్పు కాదు, బట్ అంటే ప్రాబబ్లీ యాక్చువల్లీ ఇందాక ఐ వాజ్ డిస్కసింగ్ విత్ సమ్మన్ ఎల్స్ ఆల్సో రిగార్డింగ్ దిస్. ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ ఏ వెజిటేరియన్, ఓకే, సో నాకు నా ముందు ప్రాన్స్ కర్రీ తీసుకొచ్చి పెట్టారు, లేకపోతే ఇంకేదో తీసుకొచ్చి పెట్టారు, సో దే సే ఇట్స్ అమేజింగ్, ప్లీజ్ ఈట్ ఇట్. ఐ సే నో, ఐ డోంట్ వాంట్ ఇట్ బికాజ్ నేను తినను అని. అలా ఇంకెక్కడో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాక్రోచెస్ ఏవో తింటారు కొన్ని ప్లేసుల్లో, అవి తీసుకొచ్చి అక్కడ పెట్టి తిన అంటే అది వాళ్ళకి ఫుడ్ అది, బట్ నాకు వద్దు. సో ఎవరికి ఏం కావాలో వాళ్ళకి అది సర్వ్ చేయడమే మన పని కదా. సమ్వేర్ ఆ టైంలో నేను వాళ్ళకి కావాల్సింది సర్వ్ చేయలేదు, విచ్ ఇస్ ద రీజన్ ఇట్ డిడ్ నాట్ వర్క్ అవుట్. బట్ వన్ గుడ్ థింగ్ ఏంటంటే, బికాస్ ఆఫ్ ఓటీటీ థియేటర్లో అలాంటి రిజల్ట్ వచ్చినా నేను దాని తర్వాత మళ్ళీ దాన్ని రీవెరిఫై చేసి దాన్ని మళ్ళీ కొంచెం చిన్న చిన్న ఎడిట్లు చేసి సెట్ చేసి మళ్ళీ ఓటీటీకి ఇచ్చిన తర్వాత యాక్చువల్లీ చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది దానికి. అంటే థియేటర్ వెర్షన్ వేరు, ఓటీటీ వెర్షన్ వేరు. ఆ థియేటర్ వెర్షన్కి ఓటీటీ వెర్షన్కి అరౌండ్ 12 minutes డిఫరెన్స్ ఉంటుంది. సో అది పెట్టాక చాలా బెటర్ ఫీడ్బ్యాక్, చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటికీ ఆ సినిమా గురించి నాకు చాలామంది మెసేజ్ చేస్తూ ఉంటారు. సో యా, ఐ మీన్ ఐ డోంట్ నో హౌ టు టేక్ ఇట్. ఇప్పుడు చెప్తుంటే ఇప్పుడు ఎవరన్నా కలిసినప్పుడు నాకు మీ ఫస్ట్ సినిమా చాలా ఇష్టం అండి అంటే నాకు ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా అర్థం కాదు.